Teachers' use of teaching methods. The method employed by teachers in an attempt to impact knowledge on the learners is referred to as methodology. ఏ విధానాన్ని అయితే మనం వినియోగించి టీచర్స్గా ఉన్నటువంటి మనము పిల్లలకి కొంతైనా సరే జ్ఞానాన్ని ప్రభావితం చేయాలి అని చెప్పి అనుకుంటామో ఆ నేర్చుకునేటువంటి వారి మీద, అంటే అది పిల్లలైనా అవ్వచ్చు పెద్దోళ్ళైనా అవ్వచ్చు, ఓకే. సో వారికి ఏ విధంగా నేర్పించాలని మనం ప్రయత్నం చేస్తూ ఉంటాము, రిఫర్ టు యాజ్ మెథడాలజీ. సో దాన్ని మెథడాలజీ అంటాం అనమాట. సో అందులో చాలా మెథడ్స్ ఉన్నాయి. గ్రామర్ ట్రాన్స్లేషన్ మెథడ్ అని, ఆడియో బైలింగ్వలిజం అని, ఆడియో లింగ్వలిజం అని, తర్వాత డైరెక్ట్ మెథడ్ అని. సో చాయిస్ ఆఫ్ అప్రోప్రియేట్, ఓకే. సో therefore relative efficiency of teaching methods emphasizes that teachers plan should include, ఓకే. సో ఇందులో మనం చూసినట్లయితే చాలా రకాలైనటువంటి విధానాలను వాడి పిల్లలకి అర్థమయ్యే విధంగా చెప్తూ ఉంటారనమాట. టీచర్స్ ప్లాన్ అనేటువంటిది ఉంటుంది. చాయిస్ ఆఫ్ అప్రోప్రియేట్ టీచింగ్ మెథడ్, ఓకే. మంచి విధానం ఏదైతే ఉందో బాగా ఉపయోగపడుతుందని అనుకుంటామో ఏ టాపిక్కి ఏ విధమైనటువంటి విధానంలో చెప్పాలో ఆ విధానంలో చెప్తేనే పిల్లలకు బాగా అర్థమవుతుంది. చాయిస్ ఆఫ్ అప్రోప్రియేట్ టీచింగ్ మెటీరియల్స్, ఓకే. పిల్లలకి చెప్తూ ఉండేటప్పుడు మంచిగా చూపించేటువంటి వాటిని తయారు చేసుకొని చూపిస్తే ఇంకా బాగా వారికి అర్థమవుతుంది. ఇంటెన్సివ్ రీసెర్చ్ ఆన్ ద టాపిక్ టు బీ టాట్, ఓకే. సో చాలా బాగా దాని గురించి రీసెర్చ్ అనేటువంటిది చేసి పరిశోధించి ఇంకా తెలియని విషయాలు తెలుసుకొని వారికి చెప్పేటప్పుడు ఇంకా అర్థమయ్యేటువంటి విధంగా చెప్తే పిల్లలు చాలా సంతోషంగా వింటారు. డిటర్మినేషన్ ఆఫ్ ది ఆబ్జెక్టివ్స్ ఫర్ ద లెసన్, ఇంకా ఎందుకోసం ఈ లెసన్ చెప్తున్నాం, ఈ లెసన్ చెప్పడం వల్ల పిల్లల్లో ఎలాంటి మార్పు రావాలి, వారు ఏమి నేర్చుకోవాలి అనే కోణం గుండా కూడా ఆలోచించాలన్నమాట.